హ్మ్. హలో గైస్, ఓకే. వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్ అగైన్. దేవరా హైప్ ఎలా ఉంది ఏంటి పార్ట్ 2 1 చూసి ఉండకపోతే ఎండ్ కార్డ్స్లో పైన ఐ కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. పార్ట్ 1 వీడియో ఒకసారి అది చూడకపోతే అది చెక్ చేయండి. అది చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. సో ఈ వీడియోలో ఎలా మూవీ హైప్ ఏంటి, మూవీ మీద ట్రోల్స్ హ్మ్. ఏంటి, మంచి డిస్కషన్ పెడదాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ సెషన్. బేసిక్‌గా పార్ట్ 1లో వాడు రిలీజ్ చేసిన కాంటెంట్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2లో జనాల మధ్యలో అది ఎలా సర్క్యులేట్ అవుతుంది అన్నది. యా, ఎగ్జాక్ట్లీ. జనాల మధ్యలో ఇన్ ద సెన్స్ అందరి మైండ్‌లో ఇదే ఉంది అని కాదు. మేము చూస్తున్న జనాల మధ్యలో. సో స్టార్టింగ్ విత్, అంటే ఇందులో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సినవి 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ట్రోలింగ్స్. హ్మ్. ట్రోలింగ్స్ ఎలాగవుతున్నాయి మూవీ మీద, అంటే హ్మ్. ఎన్టీఆర్ లుక్స్ పరంగా ఏమవుతున్నాయి, హ్మ్. స్టోరీ ఫ్యాన్ థియరీస్ ఏంటి అని మాట్లాడుకోవాలి. ఫ్యాన్ థియరీస్ హ్మ్. ఏమేమి వచ్చాయి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వచ్చినవి. నెక్స్ట్ హ్మ్. రాజమౌళి మూవీ, ఏ హీరో అయినా రాజమౌళితో సినిమా తీసిన నెక్స్ట్ మూవీ, ఇమీడియట్ నెక్స్ట్ మూవీ పోతది. ఫ్లాప్. పోతది. ఖచ్చితంగా ఇప్పటి వరకు హ్మ్. అదే ఉంది, హిస్టరీలో అదే ఉంది వెనక్కి హ్మ్. తీసుకుంటే. సో ఇప్పుడు కూడా ఎన్టీఆర్కి అలాగే అవుతుందా? త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ, ఈవెన్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద కూడా అలాంటి కర్సే ఉండబోతుందో లేదో తెలీదు. బట్ బట్ రామ్ ఆచార్య చరణ్ ఆచార్యతో ఆచార్య పోయింది పోయింది కాబట్టి ఆచార్య పోయింది. బట్ ఏంటంటే కొంతమంది దానికి అగ్రి అవ్వట్లేదు. మెయిన్ హీరో కాదు కదా, మెయిన్ లీడ్ కాదు కదా, చిరంజీవి కదా, ఓకే. రామ్ చరణ్ హ్మ్. కాదు కదా అంటున్నారు. బట్ ఎనీవే రామ్ చరణ్ లెంత్ మూవీలో చాలా పెద్దది, హ్మ్. ఇంపార్టెంట్ క్యారెక్టర్ పెద్దది. అదేం ఒక సైడ్ క్యారెక్టర్ లో చూపించలేదు, దాన్ని మెయిన్ క్యారెక్టర్ లాగా అవును. చూపించారు, ఒక హీరో లాగే. సో హ్మ్. పోయింది. పోనీ అలా కాదనుకున్న గేమ్ చేంజర్ డిసైడ్ చేస్తుంది, చూద్దాం. హ్మ్. ఆ, ఇంకోటి మాట్లాడుకోవాల్సింది, మూవీ రన్ టైం గురించి ఒకటి మాట్లాడుకోవాలి. ఓకే. నాకు రన్ టైం తెలీదమ్మా. గురించి మాట్లాడుకోవాలి, చెప్తాను. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడే స్ట్రైక్ అయింది, మర్చిపోయాను. ఎస్, పాదఘట్టం. అది ఏంట్రా బాబు, బుర్ర పీక్కుంటున్నాను నేను ఇందాక నుంచి. సేమ్ ఆచార్య ఓకే. వైబ్స్. ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేద్దాం అయితే. యా, ఆచార్య లైక్ వైబ్స్ ట్రోల్స్ కూడా దాంతో కనెక్ట్ అయ్యి ఉంది దాంతోనే కదా! కనెక్ట్ అందుకే అయ్యింది దాంతో. కాబట్టి ఎస్. హ్మ్. సో ట్రైలర్ చూస్తే ఎక్కువ వినిపించిన వర్డ్ ఏంటి నేను చెప్తాను. చెప్పు. పైరట్స్ ఆఫ్ పాతగట్టం. ఇది ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాను నేను. అంటే లైక్ పైరట్స్ ఆఫ్ కరేబియన్ లాగా మూవీ లాగా ఈ సముద్రపు దొంగలు అని చెప్పి ఈ కాన్సెప్ట్ ఉంది. అండ్ ఆల్సో ఆచార్య చాలా రిజంబుల్ అవుతుంది అనే ఉద్దేశంతో పాతగట్టం అని పెట్టారు. పైరట్స్ ఆఫ్ పాతగట్టం అని రీనేమ్ చేస్తున్నారు. ఓకే, బట్ ట్రోల్స్ చేశారు. అదొకే. నేను అడిగింది ఏంటంటే హ్మ్. ట్రైలర్ చూసిన హ్మ్. తర్వాత ఎక్కువ రిపీట్ అయిన వర్డ్ ఏంటి, ఎక్కువ వినపడింది ఆ ఓహో! వర్డ్ సినిమాలోనా? ట్రైలర్ మొత్తంలో, దేవరా ట్రైలర్ మొత్తంలో. భయమా? ఎస్, భయం. ఓకే. హ్మ్. భయం వింటే నీకు ఏం గుర్తొస్తుంది? కొరటాల శివ లాస్ట్ మూవీ. పాదఘట్టం, పాదఘట్టం, పాదఘట్టం. అక్కడ ఎంత రిపీట్ అయిందో ఇక్కడ అంత భయం 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 అన్న వినే కొద్దీ పాదఘట్టం హ్మ్. పాదఘట్టం అని గుర్తొస్తుంది నాకు. సో హ్మ్. అంటే ఇదొక స్వీట్ రివెంజా ఆడియన్స్ మీద? ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఆచార్య దొబ్బింది, హ్మ్. మెగాస్టార్ ని పెట్టి తీశాను, రామ్ చరణ్ పెట్టాను, ఇద్దరు కలిసి మూవీ చేయడం అంటే మాటలా, నేను పెట్టాను, హ్మ్. హిట్ చేయలేదు మీరు, ఇప్పుడు చూడండి అని. ఈసారి బాలీవుడ్‌ని తీసుకొస్తా ఆ, నేను అని చెప్పి. ఇదేం రివెంజ్ లాగా ప్లాన్ చేశారా? హ్మ్. నేను అనట్లేదు, ఇవన్నీ ట్రోల్స్ అనమాట. లేదు. 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 నాకు తెలిసి కొంచెం అంటే కొరటాల శివ ప్రతి మూవీలో ఒక ఎలిమెంట్ కామన్‌గా ఉంటది. హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం. ఆ ఫ్లాష్ బ్యాక్‌లో హీరో తోపు అవ్వటం. ఇలాంటివన్నీ ఉంటాయి చూడు. అలా మనోళ్ళు కనెక్ట్ చేసుకుంటున్నారు తప్ప. అండ్ ఆల్సో ఇది ఒక వేరే విలేజ్‌లో సెటప్ చేసిన స్టోరీ కదా ఇది. సో, అందుకు కొంచెం ఆచార్యతో కనెక్ట్ అవుతున్నారు అంతే తప్ప అంటే అలా ఏమి ఉండదు. ట్రైలర్ వచ్చాక చాలా హ్మ్. సీన్స్ కి ప్యారలల్స్ వచ్చేసాయి. ఆచార్య హ్మ్. దేవరట్ మూవీ కాదు, మూవీ రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ లోంచే నీకు తీసి అన్ని పెట్టారంటే
ప్యారల్స్, అంటే సేమ్ అక్కడ సీన్ ఇక్కడ సీన్, అక్కడ సీన్ ఇక్కడ సీన్, షార్ట్స్ అనమాట. నువ్వు చూడండి, నేను పంపిస్తాను నీకు తర్వాత చూడు, నువ్వు ఆశ్చర్యపోతావు. ఒక్క ట్రైలర్ లో అన్ని వచ్చాయంటే ఇంకా మూవీలో ఎన్ని ఉంటాయా అనిపించింది నాకు. సిమిలర్ షార్ట్స్, ఏం తేడా లేదు రెండిటికి, సిమిలర్ షార్ట్స్. లైక్ ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే మనకే మాకే హితే సాంగ్, చుట్టమల్లె సాంగ్ సేమ్ అదే విధంగా అక్కడ ఎలాగైతే షార్ట్ తీసారో, ఎలాగైతే ఉందో సేమ్ షార్ట్ ఇక్కడ ఉంది అలా. సో అవన్నీ చూసి భయపడుతున్నారు జనాలు, కొంచెం ఆచార్య 2 అవబోతుందా అని అనుకుంటున్నారు. బట్ నాకేమనిపిస్తుందంటే ఆచార్య అంత డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్లీ డిసప్పాయింట్ చేయదు ఆచార్య, అంత డిసప్పాయింట్ చేయదు. పొరపాటున రాజమౌళి శాపం తగిలి హిట్ మిస్ అయితే ఇన్ కేస్ యావరేజ్ వరకు వచ్చి ఆగిపోతుంది, ఇంకా అంతకు మించి దిగదు. అంతే, యావరేజ్ గానీ ఆ పైన కానీ టాక్ అంతే నేను అనుకోవడం. సో ఇది దేని మీద డిపెండ్ అవుతుందో చెప్తా. ఇది కూడా దేని మీద డిపెండ్ అవుతుంది అనుకుంటున్నానంటే, ఇదొక ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది, ఒక వరల్డ్ బిల్డింగ్ ఉంది ఇందులో. అంటే లైక్ ఆచార్యలో ఎలాగైతే ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేద్దాం అనుకున్నారో, అంటే మనల్ని అందులోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి కథ చెప్దాం అనుకున్నారు. అందుకే కదా మహేష్ బాబు వాయిస్ కూడా చెప్పించారు. బట్ నో యూజ్, అలా చేద్దాం అనుకున్నారు. నువ్వు ఇందాక కూడా అన్నావు, లాస్ట్ పార్ట్ లో నువ్వు ఇందాక కూడా అన్నావు, వరల్డ్ బిల్డింగ్ లో అంత ఎక్సెల్ కాదు, గుర్తుందా? సో ఐ అగ్రీ, బట్ అదే మ్యాటర్ చేస్తుంది ఈ మూవీకి. ఆ వరల్డ్ లో గనక మనం ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మూవీ నచ్చుతుందని నా ఒపీనియన్. ఇన్ కేస్ మనం ఆ మూవీలో ఆ వరల్డ్ లోకి మనం వెళ్ళలేకపోతే, తీసుకెళ్ళలేకపోతే మూవీ యావరేజ్ తో ఆగిపోతుంది. ఇది నా ఫీలింగ్. సో ఇది ఎప్పుడు జరగాలంటే ఫస్ట్ 15 to 20 minutes లో ఇది జరిగిపోవాలి, మనం అందులోకి వెళ్ళిపోవాలి. మూవీ రన్ టైం 2 hours 42 minutes. టైటిల్ తీసేసి ఎండ్ కార్డ్స్ తీసేస్తే మూవీ రన్ టైం 2 hours 42 minutes. ఓకే, 2 hours 42 minutes లో ఫస్ట్ 15 to 20 minutes ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్ మూవీ. ఐ థింక్, మై ఒపీనియన్, వెరీ క్రూషియల్. ఆ టైంలో గనక వాళ్ళు మనల్ని ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టగలిగితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎన్టీఆర్ రేంజ్ కి చాలు, డెఫినెట్ గా మంచి టాక్ మూవీ. సో నాకు తెలిసి ఎలాంటి భయాలు, ప్యారలల్స్ వచ్చాయి కానీ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఈవెన్ కంటెంట్ బాగోకపో, అంటే ఐ మీన్ కంటెంట్ అంటే ట్రైలర్, సాంగ్స్ అవి ఇవి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏం పర్వాలేదని నా ఒపీనియన్. సో ఇది నా ఒపీనియన్. అంటే వరల్డ్ బిల్డింగ్ గురించి హిట్ అవుతుందా లేదా అన్న దాని గురించి నీకేమనిపిస్తుంది? నువ్వు చెప్పు. నువ్వు ఫస్ట్ డే చూడాలన్న హైప్ నీలో ఉందా, లేదా టికెట్స్ ఎప్పుడు దొరికితే అప్పుడు చూద్దాం అనుకుంటున్నావా? అసలు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి దీని మీద? ఇందాక నేను చెప్పినట్టే వరల్డ్ బిల్డింగ్ ఇస్ ఆల్ ఇట్ మ్యాటర్స్. ఒకవేళ వరల్డ్ బిల్డింగ్ కానీ కరెక్ట్గా ఉండి మనల్ని అక్కడికి తీసుకెళ్ళగలిగితే కొరటాల శివ విల్ సమ్హౌ మేనేజ్ టు ఇంప్రెసెస్. మనల్ని ఇంప్రెస్ చేసేస్తాడు, పక్క ఇంప్రెస్ చేసేస్తాడు ఆయన. బట్ కొరటాల శివ ఇంతవరకు ఈ స్పెసిఫిక్ విషయంలో అంత ఎక్సెల్ అవ్వలేదు. బట్ ఈ మూవీకి చాలా కష్టపడ్డారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ చాలా బాగుంటుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ అంతా చాలా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ ఆ వరల్డ్లో నువ్వు అన్నట్టు మూవీ స్టార్టింగ్ 15 minutes చాలా క్రూషియల్ అన్నావు చూడు. నేను అదే అనుకుంటున్నాను. స్టార్టింగ్ 15-20 minutes మూవీ సోల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్యూచర్కి వచ్చేస్తారు. ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ ఈ కొడుకు టైం పీరియడ్ వచ్చేసి ఇంటర్వెల్ వరకు కొడుకు జాన్వీ కపూర్ వీళ్ళిద్దరి వీళ్ళ సీన్స్ జరుగుతుంటాయి. వేరే వేరే క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఇదంతా జరుగుతుంటుంది. ఇంటర్వెల్ లో మనకి ఏదో ఒక బ్యాంగ్ ఉంటది, సంథింగ్ లైక్ ఎవరో ఒకరికి రివీల్ అవ్వటం, ఆర్ ఫాదర్ గురించి ఏదో ఒకటి రివీల్ అవ్వటం, లైక్ ఆయన చచ్చిపోయాడు అనుకోవటం, లేదా ఆయన చనిపోలేదు ఇలా వెళ్ళారు, ఏదో ఒకటి సంథింగ్ ఏదో ఒక రివీల్ అయితే ఉంటుంది ఇంటర్వెల్. ఇంటర్వెల్ తర్వాత మనకి మళ్ళీ సీనియర్ ఎన్టీఆర్ కాదు, సారీ ఫాదర్ ఎన్టీఆర్ గురించి దేవరయ్య
దేవరా స్టోరీ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. ఇంటర్వెల్ క్లైమాక్స్ కి మనకి ట్రైలర్ లో చెప్పారు చూడు, దేవరా సమ్ 20 years నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు సముద్రంలోకి. 2 years 2 years కాదనుకుంటా, ఎక్కువ పీరియడే. 2 ఏళ్ళు అవుతోంది 2 years ఏనా? సముద్రంలోకి దిగి 2 ఏళ్ళు అవుతుంది. అంతేనా? ఓకే. సముద్రంలోకి దిగి 2 ఏళ్ళు ప్రకాష్ రాజ్ అంటాడు, దేవరా 2 years సముద్రంలోకి దిగి షోరా? 2 ఏళ్ళు అవుతోంది. ఓకే. 2 ఏళ్ళు అంటే అయితే నచ్చింది, చూద్దాం. క్లైమాక్స్ లో ఎన్టీఆర్ తిరిగి వస్తారు, తిరిగి వచ్చిన తర్వాత అక్కడితో సినిమా అయిపోతుంది. పార్ట్ 1 అక్కడతో అయింది. పార్ట్ 1 అక్కడితో అయిపోతుంది. ఇది నేను అనుకుంటున్నాను. నన్ను బాగా ఎక్సైట్ చేస్తున్నవైతే ఎన్టీఆర్ కాలర్ ఎగరేసారు చూడు, అది నన్ను బాగా ఎక్సైట్, ఏదో ఉంది సినిమాలో, ఏదో దాచారు అని ఒక హోప్ ఇస్తుంది అది నాకు. ఎందుకంటే ఒక టైంలో ఎన్టీఆర్ కి కంటిన్యూస్ గా ఫ్లాప్లు పడుతున్న టైంలో టెంపర్ ఆడియో లాంచ్ కి స్టేజ్ పైన నా ఫ్యాన్స్ నిన్నాళ్ళు చాలా డిసప్పాయింట్ చేశాను, వెరీ సారీ, నేను మీరందరూ కాలర్ ఎగరేసుకునే సినిమా తీస్తున్నాను అని చెప్పారు. అప్పుడు సినిమా తీస్తున్నాను కాదు, ఇకపై చేసే సినిమాలు ఇకపై చేసే సినిమాలన్నీ ఎగరేసుకునేలా ఉంటాయి, కాలర్ ఎగరేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత ఒక ఫ్లాప్ లేదు ఇంతవరకు. లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆ మాట చెప్పారు, ఇప్పుడు ఇంకా హోప్ పెరిగింది నాకు. ఓకే, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఏదో ఉంది సినిమాలో అని చెప్పి. అండ్ కొరటాల శివ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు, నాకు ఎప్పటి నుంచో ఉన్న సంథింగ్ లైక్ డ్రీమ్ ప్రాజెక్ట్ కాదు, బట్ సంథింగ్ లైక్ నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ లాంటిది నాకు ఎప్పటి నుంచి నా మనసులో ఉంది తీయాలని, ఫైనల్లీ తీస్తున్నాను అని చాలాసార్లు చెప్తూ వచ్చారు. సో వాళ్ళకు అండ్ వాళ్ళిద్దరు డెసిషన్ ఎప్పుడు తప్ప, ఈ రీసెంట్ టైమ్స్ లో ఎన్టీఆర్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎప్పుడు రాంగ్ అవ్వలేదు, అన్ని మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అండ్ కొరటాల శివ ఆచార్య మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ బాగుంటాయి, మంచి కమర్షియల్ మూవీస్ చేస్తారు ఆయన. స్టార్టింగ్ విత్ ఎందుకు డెబ్యూ ఫిలిమే అంత బ్లాక్ బస్టర్ ఇచ్చాడంటే మిర్చి ఫస్ట్ మూవీ. మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సారీ మధ్యలో జనతా గ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను, ఆచార్య, ఇప్పుడు అది చాలా అంటే చిన్న విషయం కాదు, వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం, అది కూడా కొత్త డైరెక్టర్ వచ్చి తన కంటూ ఒక స్టైల్ క్రియేట్ అందరిలాంటి సినిమాలా కాకుండా కమర్షియాలిటీ ఉంటుంది, సోషల్ మెసేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ హీరోకి ఒక సెటిల్ పర్ఫార్మెన్స్ క్రియేట్ చేసి తన క్యారెక్టర్ కి, మిర్చి అయినా అంటే మిర్చిలో ఫ్లాష్ బ్యాక్ ఉంది, అక్కడ కత్తి పట్టుకుంటాడు, ఫైట్ చేస్తాడు, అది ఇది ఓకే. బట్ అందులో కూడా ప్రెసెంట్ ప్రభాస్ ఎలా ఉంటాడు, కొంచెం సెటిల్ గానే ఉంటాడు కదా, కొంచెం ఫారెన్ లో ఉండే ప్రభాస్ కొంచెం సెటిల్ గా అలాగా. నెక్స్ట్ శ్రీమంతుడికి వచ్చేసరికి అసలు కమర్షియాలిటీలో ఇలా కూడా చూపించచ్చా హీరోని, ఒక కమర్షియల్ మూవీలో హీరో క్యారెక్టర్ ఇంత సెటిల్ గా కూడా భయపెట్టగలడా. లైక్ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అతన్ని కలిసినప్పుడు వాళ్ళ కూతురు పరిచయం అయిపోయి ఉంటుంది, వాళ్ళ వైఫ్ పరిచయం అయిపోయి ఉంటుంది, చిన్న సెటిల్ గా దమ్కి ఇస్తాడు అనమాట, సెటిల్. సో అలా కూడా చేయొచ్చా. నెక్స్ట్ భరత్ అనేలో కూడా సీఎం క్యారెక్టర్ అలాగా. అంటే నీకు ఆ కొరటాల శివ హీరోస్ ఎప్పుడు నీకు అంత ఇలా నిప్పులు కక్కేసి కోపం అది అలాగ ఉండదు, చాలా కామ్ గా ఉంటారు, సెటిల్ గా ఉంటారు, అదొక ఇది. బట్ దేవరా కంప్లీట్ గా డిఫరెంట్ కదా క్యారెక్టర్. ఎందుకంటే నీకు ఎందుకు అంటున్నానంటే ఇలాగా, వాళ్ళు ఆ జాతి వాళ్ళు నీకు భయం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ధైర్యం. ఈ మూవీ తీసిందే ఐ మీన్ స్టోరీ ఎంచుకున్నదే అందుకోసం, భయం అనేది కూడా తెలియాలి, మితిమీరిన ధైర్యం మంచిది కాదు. నీకు ఆ సాంగ్ లిరిక్స్ లో కూడా ఉంటాయి, ఫియర్ సాంగ్ లిరిక్స్ లో కూడా ఉంటాయి, దేవర ముంగిట నువ్వెంత, దూకే ధైర్యమే జాగ్రత్త, రాక ఎగబడి రాక, దేవర ముంగిట నువ్వెంత. అంటే అంత అంటే డైలాగ్ ఉంటుంది కదా, బ్రతకడానికి కావాల్సిన ధైర్యం చాలు, అంతకు మించి అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా తప్పుడు పని కోసం సందనంలోకి దిగితే
దాన్ని చంపే ఉమ్, భయాన్ని అవుతా అంటే దేవర భయం ఉమ్, పుట్టిస్తాడు వాళ్ళకి. సో ఉమ్, దేవర భయం అవును. పుట్టిస్తాడంటే దేవర ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేస్తే భయం వస్తుంది కదా. అఫ్ ఉమ్, కోర్స్ నీకు అంత సెటిల్ గా చేస్తే రాదు కదా భయం. అవును. అంటే ఈ ఈ స్టోరీకి ఈ ప్లాట్ కి తగ్గట్టుగా చూసుకుంటారు. ఉమ్. సో అదనమాట అంటే కంప్లీట్. అక్కడ అక్కడ ఉన్న మనుషులందరూ రాక్షసుల్లాగా ఉన్నారు. వాళ్ళందరినీ భయపెట్టే మనిషి అంటే ఆయన ఎంత వైలెంట్ గా యా ఉండాలి అని నువ్వు అంటున్నావు అంతేగా. యా ఎగ్జాక్ట్లీ. ఉమ్, అదే అన్న అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా నీకు ఈ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ ఎంత డ్రాస్టిక్ గా చేంజ్ చేశారు అంటే ఇంతకు ముందు ఉమ్, ప్రీవియస్ మూవీస్ లో ఉన్న క్యారెక్టర్స్ కి దీనికి ఎలా డిఫరెన్స్ ఉమ్. అనేది. అలా అలా వెనక్కి తిరిగాడు కొరటాల. యా అంతే ఎగ్జాక్ట్లీ. ఉమ్, ముందు మాత్రమే చూస్తే ఇప్పుడు వెనక్కి వెనక్కి తిరిగి ఉమ్, చూపిస్తాడు. సో అది క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది. సో కాబట్టి వరల్డ్ బిల్డింగ్ కూడా ఫస్ట్ టైం మీన్స్ ఆచార్యతో స్టార్ట్ అయింది వరల్డ్ బిల్డింగ్ చేయడం. అంతకు ముందు వరకు ఆ, నార్మల్ సెటప్ అంటే నార్మల్ అవును. మామూలు ప్రపంచం అదంతా ఇదేం కాదు. ఉమ్, సో సక్సెస్ ఉమ్, అయిపోయింది, హిట్ అయిపోయి అన్ని బాగుంది. ఉమ్, ఇంతకు ముందు ఆచార్య ముందు వరకు అసలు వరల్డ్ బిల్డింగ్ అనే లేదు, అదొక కొత్త ప్రపంచం. అదే కొత్తది కాదు, ఉమ్, నార్మల్ ప్రపంచం లాగా ఉంది. ఆచార్య నుంచి స్టార్ట్ ఉమ్, అయింది ఆ వరల్డ్ బిల్డింగ్ చేయడం, వరల్డ్ బిల్డింగ్ ఇంక్లూడ్ చేసి చూపించాడు. ఆచార్య ఫెయిల్ అయింది, బట్ అయినా సరే ఒక ఉమ్, ధైర్యం మళ్ళీ ఒక ధైర్యం చేసి మళ్ళీ అదే వరల్డ్ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి మనల్ని కూర్చోబెట్టగలరా అనేది క్వశ్చన్. బట్ చేస్తారేమో మరి, ఉమ్, చేస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు మనిషికి భయం కూడా అవసరం అని చెప్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో మనిషికి భయం కూడా తెలియాలి. నీ వాయిస్ అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది. సో మూవీ ప్రమోషన్స్ లో ఏం చెప్తున్నారు, ఫియర్ సాంగ్ అని ఉమ్, లేకపోతే భయం గురించి మాట్లాడేటప్పుడు మితిమీరిన ధైర్యం కాదు, మనిషికి భయం కూడా తెలియాలి అని చెప్తున్నారు. ఉమ్, ఉమ్, సో అవును. అలా చెప్తున్నారంటే ఓకే పాయింట్ ఉంది అందులో. మనిషి భయపడితేనే కొంచెం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతాడు. రెస్పాన్సిబిలిటీ ఉమ్, ఉన్న పర్సన్ కే కొంచెం భయం ఉంటుంది, వైస్ ఉమ్, వర్సా. సో ఓకే పాయింట్ బాగుంది, నాకు నచ్చింది. ప్లాట్ అయితే నాకు నచ్చింది, ఉమ్, తీసుకున్న పాయింట్ అది నచ్చింది. సో ఇంకా ఇక ముందు స్టోరీ ఏంటి, కంప్లీట్ స్టోరీ ఏంటి మనకు తెలియదు. అంటే చాలా ఫ్యాన్ థియరీస్ వస్తున్నాయి, ఏంటో తెలియదు, చూద్దాం. ఇంకా 7 days లో రిలీజ్ కదా, చూద్దాం. ఉమ్. సో అది విన్నావా ఫ్యాన్ థియరీస్ ఏమైనా విన్నావా? నేను ఒక స్పెసిఫిక్ షార్ట్ గురించి విన్నాను, ఇది చాలా రియలిస్టిక్ గా చెప్పారు కూడా. ఉమ్, అదేంటది ఆ డైలాగ్ ఉంటది కదా, మనకి బ్రతకడానికి కావాల్సిన ధైర్యం ఉంటే చాలు, చంపటానికి కావాల్సిన అంతే ధైర్యం ధైర్యం అవసరం లేదు. అవసరం లేదు, ఒకవేళ మీకు ఆ ధైర్యం ఉంటే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా భయాన్ని అని అవుతాం. అంటాడు కదా. ట్రైలర్ లో ఇంకొక షాట్ లో సమ్ నేవీ ఆఫీసర్స్ ని పొడిచి చంపేస్తుంటారు వీళ్ళు. అవును. సో యూజువల్ గా ఏం జరుగుతుంది, నేను అనుకోవడం కాదు, సారీ, ఆ థియరీ ఏంటంటే ఉమ్, ఒక్క నిమిషం. షిప్ లో సరుకు దొంగతనం చేస్తుంటారు వీళ్ళు. ఉమ్, అయితే అలా దొంగతనం చేస్తుండగా ఒకసారి నేవీ ఆఫీసర్స్ దొరికిపోతారు. ఉమ్, దొరికిపోతే వాళ్ళని చంపేస్తారు. ఓకే. వాళ్ళని చంపేస్తే అప్పుడు ఎన్టీఆర్ చెప్పేది ఏంటంటే, మీరు బ్రతకడానికి దొంగతనాలు చేస్తున్నారు, ఆ బ్రతకడానికి దొంగతనాలు చేయడానికి కావాల్సిన ధైర్యం వరకు ఓకే ఫైన్, ఉమ్, బట్ ఎదుటివాడిని చంపేంత ధైర్యం మీకు అవసరం లేదు. ఎదుటివాడిని చంపడం చాలా దొంగతనం ఇట్సెల్ఫ్ తప్పు, బట్ ఎందుకు అవతల వాడిని మనుషుల్ని చంపేసేంత వరకు ఎందుకు, ఒకవేళ మీరు అంతవరకు వెళ్తే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా నేనని చెప్పి ఉమ్. ఇంకొక షాట్ లో ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మంటలు, అంటే లైక్ ఏదో తగలబెట్టేసినట్టు కనిపిస్తుంది అనమాట, పేలినట్టు కనిపిస్తుంది మనకి. పేలినట్టు కనిపిస్తుంది, ఎన్టీఆర్ వెనక్కి తిరిగి అప్పుడు ఎన్టీఆర్ వెనక్కి తిరిగి ఇలా టవల్ భుజం వేసుకుని మీద వేసుకుంటారు. యా. అక్కడ వీళ్ళు ఏదైతే సరుకు దొంగతనం చేస్తారో సరుకుని కాల్ చేస్తాడంట. ఓకే. సో మీరు ఇలా చంపి తీసుకొచ్చిన సరుకు ఎవరు వాడుకోకూడదు, దీన్ని కాల్ చేద్దామని చెప్పి కాల్ చేస్తారంట. ఓకే. ఇలా చెప్పారంటే ఇది చాలా రియలిస్టిక్ గా ఉంది, మేబీ జరుగుండొచ్చు అన్నట్టే ఉంది. ఉమ్, అండ్ ఇంకొకటి నేను అనుకుంటున్నాను, ఉమ్, ఎన్టీఆర్ ఆ ఊర్లో మనిషి కాదేమో, ఉమ్. అమ్మని బయట నుంచి వచ్చిన మనిషి ఏమో అని నేను అనుకుంటున్నాను. అందుకే ఆ ఊర్లో మనుషులతో ఆ, ఆ ఊర్లో మనుషుల్లా లేడు అని నేను అనుకుంటున్నాను. ఆ ఊర్లో మనుషులందరి థాట్ ప్రాసెస్ ఒకలాగే ఉంటుంది. ఎన్టీఆర్ ఒక్కడే వింతగా ఆలోచిస్తూ, లైక్ వింతగా ఇన్ ద సెన్స్ మంచిగా ఆలోచిస్తూ ఉంటాడు కదా. ఆపోజిట్ గా సో అందుకు అలా వీళ్ళకి ఆపోజిట్ గా. ఉమ్. వీళ్ళకి ఆపోజిట్ గా. అంటే సో అందుకు అలా అనుకుంటున్నాను. లేదు, నేను నీ పాయింట్ అగ్రి చేయట్లేదు. ఎందుకంటే హ్మ్. ఆ ఊరి మనిషి కానప్పుడు ఆ ఊరికి వచ్చి చేశాడంటే మళ్ళీ ఏం పాయింట్ అయి ఉంటుంది అంటే ఐ మీన్ ఎందుకు ఆ ఊరికి వచ్చి
ఆ ఊరు జనాల్ని మార్చాల్సిన పని ఏంటి? సమ్ లింక్ లేకపోతే, ఆ ఊరు వాడు కాకపోతే. ఆ ఊరు వాడు కాదు, కానీ ఏదో కనెక్షన్ ఉంది. ఏదో కనెక్షన్ ఉండి ఇటు రావాల్సి వచ్చింది. ఏమో మేబీ నాకు ఏదో కనెక్షన్ ఉండటం, అయి ఉండొచ్చు, కానీ నాకు నాకు అలా ఆర్ మేబీ అనిపించట్లేదు. ఇంకోలా అయ్యి ఉండొచ్చు. ఎన్టీఆర్ ఆ ఊరోడే, కానీ ఆ ఊర్లో పెరగలేదేమో. అది కూడా సంహవ్ అనిపించట్లేదు. వాళ్ళ మధ్యలో పెరిగినోడు కాదు అని నాకు అనిపిస్తుంది. లేదు లేదు. ఓకే, నీకు ఇది కాదనిపిస్తుంది. అక్కడే నాకు పెరిగాడు, నాకు ఈ థియరీ బట్ రాంగ్ స్టిల్ అనిపిస్తుంది. ఆ ఊరు వాడే ఆ ఊరు జనాలతోనే పెరిగాడు. అక్కడే పెరిగాడు, బట్ స్టిల్ యూనిక్ గా పెరిగాడు అంటావు. కాదు, నా థియరీ ఏంటో చెప్తావి. నా థియరీ మీన్స్ నేను ట్రైలర్ చూసి ఏమనుకుంటున్నానో చెప్తావి. నీ దాంతో అయితే అగ్రి, అంటే ఐ మీన్ నువ్వు విన్న థియరీతో నేను అగ్రి అవ్వట్లేదు. లేదు ఆ ఊరోడు కాదు అనేది నా థియరీ. అయితే నేను అనుకుంటున్నాను నీ థియరీతో అగ్రి అవ్వట్లేదు. సో నాకేమనిపిస్తుంది అంటే దేవరా ఆ ఊరు వాడే. ఆ లుక్స్ కూడా నీకు అలాగే ఉంటాయి, అంటే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది, ఆ ఊరు వాడే. బట్ ఏమవుతుందంటే పైరెట్స్ కదా వాళ్ళు, సముద్రపు దొంగలు కదా. సో వాళ్ళ జీవనాధారం మేబీ అదే అయి ఉండొచ్చు, ఆ ప్రాసెస్ లో నువ్వు ఇందాక చెప్పినట్టు దొరికిపోతే చంపడం అది ఓకే. చంపేస్తారు, మనుషుల్ని చంపి మరీ దొంగతనాలు చేయడం మొదలెడతారు ఇక్కడ నుంచి. స్టార్టింగ్ దొంగతనాలతో మొదలెట్టారు, తర్వాత హత్యలకు వెళ్ళిపోతున్నారు. సో అది మంచిది కాదని దేవర మైండ్ సెట్. ఓకే, దొంగతనాలు చేసుకోండి కానీ ఎందుకు చంపుతారు అని అది మైండ్ సెట్. సో అప్పుడేంటి, మీరు చంపద్దు, చంపితే ఒప్పుకోడు. అంత ధైర్యం అవసరం లేదు మనిషికి. జస్ట్ బ్రతకడానికి ఉంటే చాలు. అంటే వాళ్ళు దొంగతనాలు చేసి బ్రతుకుతారని అక్కడ అర్థమవుతుంది మనకి. బ్రతకడానికి కావాల్సిన ధైర్యం సరిపోతుంది, చంపే ధైర్యం అవసరం. ఒకవేళ కాదుకూడదు అంటే ఆ ధైర్యాన్ని చంపి భయాన్ని అవుతా అని రివర్స్ అవుతాడు. అక్కడ రైవలరీ మొదలవుతుంది. ఎవరికి? సైఫ్ అలీ ఖాన్ కి, అంటే బైరాకి దేవరాకి రైవలరీ అక్కడ స్టార్ట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో అది కొంత నడిచిన తర్వాత ఏదో బాగా పెద్ద మ్యాసివ్ ఏదో ఒకటి అయిపోతుంది. అయిన తర్వాత అక్కడతో ఫ్లాష్ బ్యాక్ సంథింగ్ ఏమంటామో ఆ దేవరా పార్ట్ అయిపోతుంది, ఒక పార్ట్. నెక్స్ట్ వరా దగ్గరికి వస్తుంది మూవీ. వరా అండ్ జాన్వీ కపూర్. అంటే ఐ మీన్ నేను స్క్రీన్ ప్లే ఇలా ఉంటుందని చెప్పట్లేదు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ టైం లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. స్క్రీన్ ప్లే ఎలాగైనా ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు. ఓకే, అక్కడ వరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే వరా పుడతాడు, దేవరాకి వరా పుడతాడు, సేమ్ అవే పోలికలతో. జాన్వీ కపూర్ ఒక డైలాగ్ ఉంటుంది, వాడికి వాళ్ళ నాన్న పోలిక వచ్చింది కానీ రక్తం రాలేదు అంటుంది ట్రైలర్ లో ఒక డైలాగ్. సో దేవరా పోలికలతో వరా పుట్టి వాడు పెరుగుతూ ఉంటాడు. మధ్యలో ఈ లవ్ ట్రాక్, చుట్టమల్లె సాంగ్ అలా అవుతూ ఉంటుంది. అవుతున్నప్పుడు ఏంటి, దేవరా అనే అతను మంచి ఫైట్లు అవి ఇవి మంచి వైలెంట్ మ్యాన్ దేవరా. బట్ వరా విషయానికి వచ్చేసరికి వరా కొంచెం పిరికోడ్లాగా ఉంటాడు. ఐ మీన్ పిరికోడ్ అంటే కొంచెం చూసే ఉంటావు, ఇన్నోసెన్స్ అనుకో. ఓకే, ఇన్నోసెంట్ అనే కాదు, యాక్చువల్లీ పిరికోడ్లానే చూపించారు కొన్ని షార్ట్స్ లో, భయపడుతూ కనిపిస్తాడు. అవును, శ్రీకాంత్ దగ్గర కూడా అమ్మో నన్ను అదే బరిలోకి దిగుతావా అంటే అమ్మో నన్ను చంపేస్తాను అంటాం ఆ టైం. అంటే ఇక్కడ రెండు మళ్ళీ నిజంగా అలాగే ఉండి తర్వాత ఏదైనా ఇచ్చా లేదా నటిస్తున్నాడా, మేబీ అలా నటించాల్సి వస్తుందా, అయి ఉండొచ్చు. తర్వాత ప్రకాష్ రాజ్ ఈ స్టోరీ అంతా చెప్తూ ఉంటాడు కదా బ్యాక్గ్రౌండ్ లో, అలా మేబీ చెప్తూ ఉన్నప్పుడు వరాకి దేవరా గురించి తెలిసి అసలు ఏం జరిగింది ఏంటో తెలిసి అప్పుడు వరా కూడా స్టార్ట్ చేస్తాడు వైలెంట్ గా తయారవడమో, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఆ టైప్ లో అవ్వడమో చేస్తాడు. లేదా అప్పుడు దేవర తిరిగి వస్తాడు ఖచ్చితంగా. మళ్ళీ చనిపోయాడు అనుకుంటారు, లేదా ఎక్కడికో వెళ్ళిపోయాడు దూరంగా అనుకుంటారు, ఏవేవో అనుకుంటారు. మళ్ళీ తిరిగి వస్తాడు దేవర, మళ్ళీ తిరిగి వస్తాడు. అంటే దేవరా లేడు, ఇంకా మన పని మనం చేసుకోవచ్చు అనుకునే టైంలో దేవరా తిరిగి వస్తాడు. తిరిగి వచ్చాక మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ అన్న డైలాగ్, ఫారెస్ట్ లో ఒక డైలాగ్ అంటాడు, దేవరాని చంపాలంటే సమయమే కాదు మంచి ఆయుధం కూడా కావాలి అని. సో చెప్పాను కదా, ఆ రైవలరీ ఉంది కదా వాళ్ళిద్దరికి, అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో అంటే ఇది ఒక 2 పార్ట్స్ కాబట్టి మనం కంప్లీట్ స్టోరీ ఎక్స్పెక్ట్ అదే ఐ మీన్ చేయలేము, గెస్ చేయలేము. సో పార్ట్ 1 వరకు అయితే ఇలా ఉండొచ్చు. పార్ట్ 1 వరకు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్, మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. సెకండ్ పార్ట్ ఎందుకు చూడాలి అన్నదానికి ఒక కాన్ఫ్లిక్ట్, లేకపోతే ఒక లూజ్ ఎండ్ లాంటిదో, లేదంటే ఒక లీడో వదిలేస్తారు.
పార్ట్ 2కి. హ్మ్. సమ్ హ్మ్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు టైప్లో. ఆ! హ్మ్. సో అలాంటివి ఏదో వదిలేస్తారు మొత్తానికి. బట్ ఏంటంటే నాకు తెలిసి ఇది అనుకోవడమే, నాకు తెలీదు. అనుకోవడమే 2 పార్ట్స్‌గా తీద్దాం అనుకున్నారా? లేదంటే మూవీ స్టార్ట్ అయిన తర్వాత 2 పార్ట్స్‌గా డెవలప్ చేశారా అనేది నాకు తెలీదు. అంటే ఈ మధ్య బాగా ట్రెండ్ ఓకే. అయిపోతుంది కదా! 2 పార్ట్స్, 2 పార్ట్స్, 2 హ్మ్. పార్ట్స్ హ్మ్. అని. హ్మ్. అవును. సో అది తెలీదు. అండ్ ఇంకోటేంటంటే ఇంకొక భయమేసింది నాకు. మూవీ రన్ టైమ్ 3 అవర్స్ అని అనుకున్నాను నేను ఫస్ట్. నాకు హ్మ్. తెలియకుండానే నేను 3 హ్మ్. అవర్స్ అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నానంటే హ్మ్. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ చూసుకుంటే అంటే పార్ట్ 2 ఉన్న సినిమాలన్నీ, పార్ట్ 1, పార్ట్ 2 ఉన్న ఆ! సినిమాలు ఆల్మోస్ట్ నియర్లీ 3 అవర్స్ ఉంటున్నాయి. దగ్గరగా దాదాపు హ్మ్. ఉంటున్నాయి. హ్మ్. సో ఇది కూడా అలాగే పెట్టేస్తారు. అంత సాగదీసేసి ఇక్కడేం లేదు నెక్స్ట్ పార్ట్‌లో. ఐ మీన్ అంత మీకు సాగదీసిన నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తాం. మళ్ళీ రండి థియేటర్‌కి. యాహ్! అంటే అంత హ్మ్. సాగదీసినప్పుడు ఇక్కడ మ్యాటర్ తగ్గిపోతుంది ఆబ్వియస్‌లీ. అవును. సో, అలా హ్మ్. అనుకున్నాను. హ్మ్. బట్ ఒక మంచి విషయం ఏంటంటే 2 అవర్స్ 42 మినిట్స్ కొన్ని సీన్స్ ట్రిమ్ చేసేసారంట. అవి మేబీ ఓటీటీ హుహు. వదిలితే అంటే చూడాలనిపిస్తుంది కదా! ఓటీటీ వదిలితే బెటర్. అవును. హ్మ్. డైరెక్టర్స్ కట్ లాగా ఏమైనా వదిలితే బావుంటది. హుహు. బట్ థియేటర్‌లో అయితే 2 అవర్స్ 48 మినిట్స్ అనేది క్రిస్పీ రన్ టైమ్ చాలు. బట్ ఓకే. ఆ హ్మ్. రన్ టైమ్‌లో కూడా లాగ్ లేకుండా చూసుకుంటే చాలని నా ఫీలింగ్. కొంచెం హ్మ్. రేసీగా, స్క్రీన్ ప్లే రేసీగా ఉంటే నాకు తెలిసి పక్కా లాగ్ ఉంటది. ఫస్ట్ హాఫ్‌లో లాగ్ ఉండదేమో. నేను ఆ! ప్రిపేర్ అయ్యే ఈ వెళ్తున్నాను మధ్య దానికి. అలా కూడా జరుగుతోంది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హ్మ్. అటు ఇటు లాగ్ చేసి హ్మ్. అవి ఇవి సీన్‌లు పెట్టేసి సెకండ్ హాఫ్ అంతా పరిగెట్టించేస్తున్నారు. అలా హ్మ్. కూడా అవ్వచ్చు. సో అది. చా అది. ఒక్క నిమిషం. హ్మ్. చాలా మూవీస్‌లో ఈ 'శ్యామ్ సింగ్ రాయ్' లాగా హ్మ్. ఇంటర్వల్‌లో బ్యాంగ్ ఇవ్వటం కోసం ఫస్ట్ హాఫ్ కొంచెం లెంతీగా పెట్టేసి కథంతా సెకండ్ హాఫ్‌లో చూసుకుందాంలే అనుకోవడం. హ్మ్. అలా అవ్వకూడదనే అనుకుంటున్నాను ఈ మూవీ. యాహ్! ఫస్ట్ హాఫ్ అదే 2 పార్ట్స్‌గా తీసినప్పుడు పార్ట్ 1లో మనం అంత డబ్బులు పెట్టి వెళ్తున్నప్పుడు ఏదో ఒక మ్యాటర్ ఉండాలి. హ్మ్. నాకు పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే. ఆహ్, 'లోకి' విజయ్ తలపతి మూవీ వచ్చింది కదా! అది. 'లియో.' 'లియో.' ఆ 'లియో' హ్మ్. పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే నాకు. కొంచెం లాగ్ అనిపించింది. మళ్ళీ పార్ట్ 2 చూడాలంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ హ్మ్. ఏమో అదంతా వేరు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఏమో రాంగ్ అంటున్నారు. 'లియో' ఫ్లాష్ బ్యాక్ అంతా. సో, నేను మేబీ 'లియో' చూడలేదు. అవునా? ఆ! 'లోకి' మూవీస్ అన్నీ చూసాను. 'లియో' ఒక్కటి చూడలేదు. ఆ! 'లియోలో' ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. వదిలేయ్ ఇప్పుడు స్టోరీ చెప్పలే. ఓకే. నేను సినిమా చూస్తాను. సో, మేబీ అలా అయిపోతుందా? అలా చేసేస్తారా ఏంటి? హ్మ్. భయమేసింది గానీ ఏమో అలా అవ్వకపోతే మంచిది. బికాజ్ అదే ట్రెండ్ హ్మ్. నడిస్తే వర్కౌట్ అవ్వదు. హ్మ్. హ్మ్. అంటే పెట్టిన అవును. డబ్బులకి వర్త్ ఉండాలి కదా! కొంచెం అయినా. హ్మ్. అది ఏదో 4 పాటలు, 4 ఫైట్‌లతో నడిపించేసి ఇంకా సెకండ్ పార్ట్‌లో చూసుకుందాం అంటే అలా కాదని నా హ్మ్. ఒపీనియన్. హ్మ్. సో, అది ఫ్యాన్ థియరీస్ గురించి అది అంటే ఇంకా బోలెడు వచ్చాయి. ఇంక చెప్పుకోవాలంటే ఇంకా సరిపోదు. ఏవేవో వచ్చాయి. ఇంకొక ఫ్యాన్ థియరీ చూసాను. అదేంటంటే ద మనకి ఇద్దరు ఎన్టీఆర్‌లున్నారు అని అనిపించడానికి ట్రైలర్‌లో పెట్టారు. కానీ యాక్చువల్‌గా ఒకడే ఎన్టీఆర్ ఉంటాడంట. దేవర్ అనే ఇన్నోసెంట్‌లా యాక్ట్ చేస్తాడంట. మళ్ళీ లాస్ట్‌లో నేను కొడుకుని కాదురా! నేనే రా తండ్రిని అని చెప్పి అంత ఉండదు. చాలా జెనరిక్ స్టోరీయే ఉంటదిక్కడ. హ్మ్. తండ్రి బయటికెళ్ళిపోతాడు. లెజెండ్ మూవీ లాగా బేసిక్‌గా. యాహ్! కొడుకుంటాడు. అవసరం వచ్చినప్పుడు తండ్రి ఎంట్రీ ఇస్తాడంతే. హ్మ్. హ్మ్. లేదులే అలా అయ్యుండదు. తండ్రి, అలా అయ్యుండదు. కొడుకులా అయిపోయి హ్మ్. లేదు. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఈవెన్ లుక్ వైస్‌గా కూడా నీకు ఆ 'దేవర' ఆ! అంటే ఐ మీన్ మామూలుగా చెప్తున్నాను. 'దేవర' హ్మ్. కొంచెం 'వర' కన్నా 'దేవర' కొంచెం సన్నగా, ఫిట్‌గా ఉంటాడు. హ్మ్. హ్మ్. నీకు హ్మ్. ఇద్దరిని చూస్తే తెలుస్తుంది. 'వర' కొంచెం, అవును. కొంచెం బాడీ షేప్ వేరుంటుంది. కొంచెం లావుగా అంటే హ్మ్. మరీ లావు కాదు. హ్మ్. లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది. అవును. 2 క్యారెక్టర్స్‌కి వేరియేషన్ ఉంది. బట్ అది కాదు. అలా అయ్యుండదు. అయ్యుండదు అలా. హ్మ్. అంత అండ్ హెయిర్ ఫూలిష్‌గా స్టైల్‌లో కూడా బై ద వే ఆ విలేజ్‌లో హెయిర్ స్టైలింగ్ ఎవరు చేస్తున్నారంట? రింగుల జుట్టు కదా! ఏం హెయిర్ స్టైల్ అది అంటే ఐ మీన్ నాకు ఎవరు లుక్స్ అయితే నాకు నచ్చలేదు. నిజంగా చెప్పాలంటే. ఆ! హ్మ్. అది అది హెయిర్ స్టైల్ రింగుల జుట్టులా కనిపిస్తుంది నాకు మామూలుగా. హ్మ్. చాలా నార్మల్‌గా ఉందిలే. హ్మ్.
కొన్ని షార్ట్స్ కూడా అంత బాలేవు. ఇందాక నువ్వు చెప్పావు కదా, దేన్నో కాల్ చేసినప్పుడు ఎన్టీఆర్ వెనక్కి తిరుగుతాడని మాట్లాడుకున్నాం కదా ట్రైలర్ షాట్. అవును. ఆ షాట్ అంతా నాకు బాగా అనిపించలేదు నాకు. చూడగానే అబ్బా అనిపించలేదు. అనిపించలేదు ఎందుకంటే నీకు స్క్రీన్ ప్రెజెన్స్ బాగాలేదు ఎన్టీఆర్ది ఆ పర్టికులర్ షాట్ లో. అలా మళ్ళీ ఎన్ని ఉన్నాయో అలాంటివి నాకు తెలీదు. కొన్ని షార్ట్స్ నచ్చలేదు. లుక్ వైజ్ మేబీ బాగాలేదు. ఒక ఫ్యాన్ మేడ్ ఒక లుక్ వచ్చింది నిన్న మొన్న చూసాను. అంటే హెయిర్ స్టైల్ గురించి నువ్వు అన్నావు కదా, ఆ జుట్టు ఆ హెయిర్ స్టైల్ తీసేసి అదే బాడీకి ఇంకో హెయిర్ స్టైల్ పెడితే కత్తిలాగా ఉంది. అలా చేసి ఉండొచ్చు కదా అని ఒక మీమ్ లాగా ఒకటి వచ్చింది. బట్ ఏమో అదంతా ప్యూర్ డైరెక్టర్ విజన్, మనం ఏం దాని మీద కామెంట్ చేయలేము. అంటే బాగుంది బాగోలేదు అని చెప్పడం వరకే, అంతకుమించి మనం కామెంట్ చేయలేము. ఆ స్టోరీకి ఎలా కావాలి ఏంటనేది డైరెక్టర్ విజన్ కదా, మొత్తం డైరెక్టర్ రాసుకున్న క్యారెక్టర్ అది, అంతే. సో అది ఫ్యాన్ థియరీస్ ఇంకేమైనా ఉన్నాయా దాని గురించి? నేనైతే అంతే, నా వరకు అంతే. సముద్రంలో ఈ షార్ట్ చూసావా? సముద్రంలో కొన్ని స్కెలిటన్స్ ఏవో కనిపిస్తాయి ఒక షార్ట్ లో. డెడ్ బాడీస్, అవి దేవరా చంపేసిన డెడ్ బాడీస్ అని. మేబీ అదే ఎర్ర సముద్రం అని పేరు. ఇందాక నేను చెప్పాను కదా అజయ్ సముద్రంలో ఒకటి చూసి షాక్ అవుతాడని, అది మేబీ ఆ స్కెలిటన్స్ నేనేమో అంటున్నారు. అంటే ఒకటి సముద్రం అనేది ఒక భూగర్భం, ఐ మీన్ సముద్రం చాలా లోతు ఉంటుంది, చాలా వెళ్ళే కొద్దీ ఎన్నో వింతలు దొరుకుతూ ఉంటాయి. అది చూసే షాక్ అవుతాడా అని నాకు. అజయ్ అంత లోతు వెళ్ళలేదేమో, లైక్ ఒడ్డుకు కొంచెం దగ్గరగానే చేపలు పడతారు చూడు, ఆ రేంజ్ లోని ఎక్కడో అజయ్ చూసాడేమో అనుకుంటున్నాను. ఇంకా పెద్దది ఏదైనా జరుగుతున్న నువ్వు చెప్పింది ఏంటంటే, ఐ మీన్ లేదు అంటే నీ పాయింట్ కాదనట్లేదు, బట్ నేనేమంటున్నానంటే నువ్వు చెప్పింది ఏంటి, శవాలు ఆ స్కెలిటన్స్ అవన్నీ చూసాడు అన్నావు అంటే నువ్వు జరిగిపోయింది తర్వాత చూసాడు అన్నావు. నేనేమంటున్నాను, జరుగుతున్నప్పుడే చూసాడు అంటున్నాను. ఏదో జరుగుతోంది, ఏదో పెద్దగా జరుగుతోంది. దేవరాయ ఉన్నాడు, దేవరా టైంలోనే ఏదో పెద్దగా జరుగుతున్నప్పుడు చూసాడు. అది చూసి కాదు, అజయ్ డ్రెస్ సెటప్ అంతా దేవరా టైం పీరియడ్ లో లేదు, దేవరా కొడుకు టైం పీరియడ్ లో జరుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ అలా చూడడానికి లేదు, ఎందుకంటే నీకు ఆ అజయ్ కాదు అలా కాదు. అజయ్ అనేవాడు ఇంకొక ఫ్యాన్ థియరీలో ఒక పాయింట్ ఇది. అజయ్ అనేవాడు ఆ ఊరు వ్యక్తి కాదు, వేరే ఊరు నుంచి ఒక స్టడీ చేయడానికి, ఐ మీన్ స్టడీ మీన్స్ ఒక ఏమంటారు దాన్ని, స్టడీ అనుకో, ఇంకా ఒక స్టడీ చేయడానికి తెలుసుకోవడానికి మేబీ ఒక జర్నలిస్ట్ లా వచ్చాడు. జర్నలిస్ట్ లాగా వచ్చాడు, ఒక కేస్ స్టడీ చేయడానికి వచ్చినప్పుడు ప్రకాష్ రాజు వివరిస్తాడు ఏం జరిగింది ఏంటి, అసలు ఎందుకు దేవరా, ఎవరు ఏం చేశారు, అదే కదా ట్రైలర్ లో. అది చాలా పెద్ద కథ స్వామి, మా దేవర కథ. సో అది అలా ఉండొచ్చు అంటే ఫ్యాన్ థియరీలో చెప్పింది ఒకళ్ళు. ఆ అజయ్ అనే వ్యక్తి ఒక డెసిగ్నేషన్ లో ఉన్నతను, ఒక పోస్ట్ లో ఉన్నతను, అందుకే అతని డ్రెస్ సెన్స్ అలా ఉండొచ్చు అని నేను అంటున్నాను. అంటే ఇప్పుడు చూడు, నావీ వాళ్ళకి అలా యూనిఫామ్స్ ఉన్నాయా? కానీ కాదేమో, ఎందుకంటే ఒకవేళ ఇది దేవరా టైంలో జరిగిన ఇన్సిడెంట్ అయితే ప్రకాష్ రాజ్ అప్పటికే దేవరా నోన్ చేసేసుకోడు కదా. ఇది వరా టైంలో జరుగుతున్న ఇన్సిడెంట్ కాబట్టి ప్రకాష్ రాజ్ మా దేవర కథ చాలా పెద్ద కథ స్వామి ఇది అని చెప్తున్నాడు కదా, ఎప్పుడో గడిచిపోయిన కథనే చెప్తున్నాడు అని అనుకుంటున్నాను. ఓకే రైట్, నాకు అర్థమైంది. ప్రకాష్ రాజ్ గడిచిపోయిన కథనే చెప్తున్నాడు. ఓకే, ఇందాకటి వరకు నేనేమన్నాను, అజయ్ దేవరా టైం పీరియడ్ ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ లాజిక్ అనిపించింది. కరెక్ట్, అందుకే ఫ్లాష్ బ్యాక్ లో తనకు చెప్తున్నాడు. రైట్. సో సముద్రంలో అంటే ఇప్పుడు 1-2 సవాలు చూసాడంటే ఓకే, ఇమాజిన్ ఏదో లైక్ షిప్ లోంచి కాల్ జారి పడిపోయి ఏదో జరిగింది, అజయ్ పడిపోయినప్పుడు సముద్రం అలా చూస్తే ఒక 200 సవాలు చుట్టూ కనిపించాయి అనుకో, అప్పుడు ఎంత షాక్ అవుతాడు. సో ఆ టైప్ సర్ప్రైజ్ ఏమో అని అనుకుంటున్నాను. మేబీ. నాకు ట్రైలర్ లో ఇంకొక డైలాగ్ బాగా నచ్చింది. అంటే వరా ఒక ఆమెతో అంటాడు, అంటే వాళ్ళ మదరా ఏంటో నాకు తెలీదు, ఒక ఆమెతో అంటాడు,
పని కోసం వెళ్తే పని అయిన వెంటనే తిరిగి వచ్చేవాడు, కానీ పంతం పట్టిపోయినాడు నీ కొడుకు. పంతం పట్టిపోయినండి కొడుకు. ఎవరు అతను? ఎవరు వెళ్ళింది ఎవరు? ఆ క్వశ్చన్ రేజ్ అయింది నాకు. అది దేవరా అని అందరూ అనుకుంటున్నారు. అలా ఎలా We don't అవుతుంది? అంటే ఓకే అది దేవరా అనుకుంటే అప్పుడు వరాకి ఆమె అమ్మమ్మ అవ్వాలి. చూడడానికి అలా కనపడట్లేదు కదా. చూడటానికి అలా లేదంట కదా, ముసల్దాన్లో అయితే లేదు కదా. ఇప్పుడు దేవర వర తండ్రి కొడుకులని మనకి ఎక్కడైనా చెప్పారా? చెప్పారు. కాదు ఇది అసలు ఊహ కాదు. చెప్పారు. జాన్వీ కపూర్ చెప్పింది. జాన్వీ కపూర్ తెలియదు, కానీ నేను ఇందాక ఇంటర్వ్యూ చూసినప్పుడు అదే సిద్ధు జొన్నలగడ్డ చెప్పారా? అఫీషియల్ గానే చెప్పారు. సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ ఉంది కదా, అందులో ఎన్టీఆర్ అంటాడు ఫాదర్ సన్ అని మెన్షన్ చేస్తాడు. సో అదే ఇందాక నువ్వు ఒక థియరీ చెప్పావు కదా, నువ్వు థియరీ చెప్పావు, నువ్వు అనుకున్నావు నాకు తెలీదు. ఫాదర్ సన్ లాగా. సో అది కంప్లీట్లీ రాంగ్ అయింది, ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పేశాడు కదా ఫాదర్. కాబట్టి అది కాదు. సో దేవరా వేరు, వరా వేరు. దేవరా తండ్రి, వరా కొడుకు. ఇంకొకటి ఎవడో ఉన్నాడు, అది ఎవరనేది ఆ డైలాగ్ లో మరి అర్థం కాలేదు మనకి. లేదా వేరే ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, అంటే ఫ్రెండ్, వరాకి ఫ్రెండ్ అయి ఉండొచ్చు మేబీ. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటికే దేవరా కోసం చెప్పాడేమో అనుకుంటున్నాను. దేవరా కోసం చెప్తే అమ్మమ్మ అవ్వాలి. ఆవిడ ఫేస్ మరి ఎలా అమ్మమ్మ కాదు, సారీ, నానమ్మ అవ్వాలి. వాటెవర్, బట్ గ్రాండ్ మదర్ అంటే చాలా ఓల్డ్ ఉండాలి. బట్ అలా కనపడలేదు అని అనుకుంటున్నాను. ఆమె ఫేస్ కనపడలేదు అనుకుంటా. ఫేస్ అంత క్లియర్ గా కనపడలేదు. ఒకవేళ ఫేస్ కనపడితే ఈ వీడియో ఎడిట్ లో ఫేస్ వేయు. నాకు గుర్తులేదు ఫేస్ కనిపించింది. ఫేస్ కనిపించిందా లేదా నాకు కూడా గుర్తులేదు. లేదు, తను సైడ్ యాంగిల్ లో చూపిస్తారు, కంప్లీట్ గా లేదు, సైడ్ నుంచే కనిపిస్తారు. కొంచెం అంటే మరీ బ్యాక్ కాదు, మరీ సైడ్ కాదు, కొంచెం అటు. ఓకే, కెమెరా ఒక ఈ యాంగిల్ లో అలా కొంచెం. సో అవి ఇవి ఫ్యాన్ థియరీస్. ఇంకా నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. భయం గురించి కదా ఈ సినిమా. సో నువ్వు దేవరా మూవీకి వెళ్ళడానికి నీ ధైర్యం ఏంటి? ఏ ధైర్యంతో నువ్వు దేవరా మూవీకి వెళ్తావు? ఎన్టీఆర్ నా ధైర్యం. మై ఆన్సర్ ఆల్సో దట్ ఓన్లీ. నా ఆన్సర్ కూడా అదే, ఎన్టీఆర్ నా ధైర్యం. చాలా చాలా ట్రోల్స్ వచ్చిన ఆచార్య 2 అన్న అవన్నీ పట్టించుకోకుండా కేవలం ఎన్టీఆర్ చెప్పిన మాట ఒక్క ధైర్యం నాకు అంతే. ఎన్టీఆర్ మీద ధైర్యం అంతే. ఈవెన్ అనిరుద్ధ్ కూడా కాదు, ఎన్టీఆర్ అనిరుద్ధ్ లీస్ట్ ఇంట్రెస్ట్ నాకు అసలు ఈ సినిమా. నువ్వు చెప్పింది నాకు ఈ మూవీ థీమ్ కి అనిరుద్ధ్ కి సింక్ కుదరట్లేదు. నేను మ్యూజిక్ ఎంజాయ్ చేశాను, పాటలు బాగున్నాయి, బట్ ఎన్టీఆర్ ధైర్యంతో మూవీకి వెళ్తాను నేను కూడా. అనిరుద్ధ్ బీజిఎం మూవీకి సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతాను. బట్ బీజిఎం అయితే ఎరకొడేసాడు విడిగా చూసుకుంటే, సెపరేట్ గా చూసుకుంటే. అనిరుద్ధ్ చాలా చాలా బాగుంటాయి. అనిరుద్ధ్ మ్యూజిక్స్ ఎరక్కొట్టేస్తాడు యూజువల్ గానే, చాలా బాగుంటాయి. కానీ ఈ మూవీ థీమ్ కి సెట్ అవుతుందా కదా భయం ఉంది. అదే కొంచెం ఆ స్టైల్ మన తెలుగు ఆడియన్స్ కి అలవాటు అవ్వాలి కదా కొంచెం. అది ఎన్టీఆర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ హోప్. అంటే అఫ్ కోర్స్ మీకు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీకు ఎలా కంటెంట్ ఎలాగున్నా కూడా ఒక హీరోని చూసి మూవీకి వెళ్తున్నారంటే మాక్సిమం ఫ్యాన్స్ అయి ఉంటారు కదా. బట్ ఈ సినిమాకి అలా కాదు, ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని చూసి వెళ్ళడం కామన్. బట్ ఈ సినిమాకి మిగతా హీరో ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ మీద హోప్ తోనే వెళ్తారు కూడా కదా. ఎందుకంటే ఆచార్య లాంటి డిజాస్టర్ వచ్చిన తర్వాత కొరటాల మీద చాలా వచ్చాయి, మళ్ళీ చేయగలడా లేదా వచ్చాయి. సో కొరటాల మీద హోప్ అయితే ఖచ్చితంగా ఎక్కడో ఉండొచ్చు, 100కి అలా ఉండొచ్చు. బట్ వన్ అండ్ ఓన్లీ హోప్ ఈజ్ ఎన్టీఆర్, అంతే. అది సో మరో పాదఘట్టం అవ్వకూడదని
కోరుకుందాం. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకుందాం. టీఎఫ్ఐ బాగుండాలి. ప్రాబబ్లీ థర్స్డే వెళ్ళిపోతాను నేను. ఉమ్. థర్స్డే మార్నింగ్ ఆర్ మ్యాట్నీ షోకి వెళ్ళిపోతాను. యుఎస్ లో కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయంట. ఐ మీన్ ఆహా. నాకు ఆ లెక్కలు తెలియవు. ప్రీ బుకింగ్స్. యా, ప్రీ బుకింగ్స్ అంటే చాలా ముందే రిలీజ్ అయిపోతాయి వాళ్ళకి. ఏ మూవీకైనా మనకి ఒక 3 days ముందు నుంచి స్టార్ట్ అవుతాయి బుకింగ్స్. బట్ యుఎస్ లో అలా కాదు, ఒక 1 month 15 days ముందు నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఒకటి చెప్పు. రాజమౌళి ఎన్టీఆర్ మూవీతో స్టార్ట్ అయింది ఈ కర్స్. యా, చూసా. సో మళ్ళీ రాజమౌళి ఎన్టీఆర్ మూవీతో ఎండ్ అవ్వాలి అని చాలా మంది అంటున్నారు. చాలా మంది అదే కోరుకుంటున్నారు. ఇంకొక వైపు ఒక చాలా డిస్టర్బింగ్ మీమ్ ఒకటి కనిపించింది. రాజమౌళి ఎన్టీఆర్ మూవీ పక్కా హిట్ అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ ముందు మూవీ రాజమౌళితో కాదంట. RRR లో ఎన్టీఆర్ హీరోనే కాదు, సో ఎన్టీఆర్ కి కర్స్ ఉండదు, రామ్ చరణ్ హీరో RRR లో అని అంటున్నారు. ఇదొక రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్న మాట అది. అండ్ ఎన్టీఆర్ హేటర్స్ అంటున్న మాట అది. అదే. సో ఇప్పుడు పొరపాటుగా హిట్ అయితే ఇంకా ఇదే టౌన్ చేస్తారు తర్వాత. ఎన్టీఆర్ అసలు RRR లో హీరో కాదు, అందుకే ఇది హిట్ అయిపోయింది, అది ఇది అని చెప్పి. లేదు, ఎన్టీఆర్ హీరో కాదంటే ఎలా? నేను ఒప్పుకోను. అదే కదా, నీకు ఎన్టీఆర్ వల్లే కదా స్టోరీ. ఐ మీన్ ఇద్దరు లీడ్స్. ఇద్దరు. రామ్ చరణ్ లేకపోయినా స్టోరీ లేదు, ఎన్టీఆర్ రామ్ చరణ్ ఏం తక్కువ కాదు, ఎన్టీఆర్ ఏం తక్కువ కాదు. ఇన్ఫాక్ట్ నాకు చెప్పాలంటే రామ్ చరణ్ ఇంట్రో సీన్ కన్నా ఎన్టీఆర్ ఇంట్రో సీన్ నాకు నచ్చింది పర్సనల్ గా చెప్పాలంటే. RRR లో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఎలా ఉంటుంది? పోలీస్ ఆఫీసర్ కదా, అతన్ని పట్టురావడానికి 2000 మంది మధ్యలో ఫైట్ చేసి తీసుకొస్తాడు. అది మంచి మూమెంట్, హై మూమెంట్ ఉన్న సీన్. ఎన్టీఆర్ సీన్ ఏంటి? ఫారెస్ట్ లో పులితో వేటాడడం. ఆ ఎంట్రీ షాట్ ఎలా ఉంటుందో చెప్పనా? కెమెరా ఎలా వెళ్తుంది, అక్కడ ఒక లేక్ ఉంటుంది, నించుని ఉంటాడు, ఇలా కెమెరా ఇలా యాంగిల్ ఇలా వెళ్తుంది, అది. అంటే అప్పటి వరకు మనం చూసింది లేక్ లో ఉన్న షాడోని, తిరుగుతుంది. అక్కడ వచ్చే BGM తో నువ్వు చూస్తే ఇదే సీన్, మైండ్ పోయింది నాకు. రామ్ చరణ్ ఎంట్రీ కన్నా ఇది చాలా బాగా నచ్చింది, ఈ ఎంట్రీ సీన్. సో గైస్, ఇది దేవరా గురించి మాకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, బయట ఏమనుకుంటున్నారు జనాలు, ఫ్యాన్ థియరీస్ ఏంటి, హైప్ ఏంటి, ఇది మా వ్యూ, మా పర్సనల్ వ్యూ. మేమేమి మూవీని జడ్జ్ చేయలేదు. ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ని బట్టి మేమేమనుకుంటున్నాము, మా థాట్స్ ఏంటి అనేది మాత్రమే షేర్ చేసుకున్నాము. మూవీ ఎలా ఉండబోతుందో మాకు కూడా తెలియదు కదా, చూడాలి. బాగుంటుందని హోప్, అంతే. ఎన్టీఆర్ అన్న మీద హోప్తో మూవీకి వెళ్దాం, బాగుంటుంది అని అనుకుందాం. సినిమా బాగుండాలి, టీఆర్పీ బాగుండాలి, కాలర్ ఎగరేసుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యానే కాదు, సినిమా లవర్. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కడు కాలర్ ఎగరేసుకుని హిట్ అయింది. రాజమౌళి సినిమా తర్వాత తీసిన ఎన్టీఆర్ సినిమా హిట్ అయింది అన్న సెంటిమెంట్, ఎన్టీఆర్ కాలర్ ఎగరేసిన సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీఎఫ్ఐ బాగుండాలి. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాం, కొంచెం లేట్ అయినా వస్తూనే ఉంటాయి. రెగ్యులర్ వీడియోస్, రివ్యూస్ ఎలాగో వస్తాయి, షార్ట్స్ ఎలాగో వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని ఫాలో అవ్వండి. కంటెంట్ నచ్చితే, ఇంతవరకు చూసారంటే కంటెంట్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ప్రతిదీ చదువుతాను, ప్రతిదీ లైక్ కొడతాను. జై ఎన్టీఆర్, జై టిఎఫ్, జై కొరటాల. కొరటాల హిట్ కొట్టాలబ్బా, హిట్ కొడుతున్నాం ఈసారి మనం. హిట్ కొడుతున్నాం గట్టిగా. 27th సెప్టెంబర్ 27th థియేటర్స్ లో రివ్యూ వస్తుంది, మూవీ రివ్యూ వస్తుంది, తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరుకు షిప్ లో వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. బై, సైనింగ్ ఆఫ్.